పనసపండు తినని పిల్లలకు ఎప్పుడైనా ఇలా చేసి చూడండి. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి దానిలో ఉన్న పోషకాలు అందుతాయి. అన్నం వండుకునేటప్పుడు లేదా ఏదన్నా బగారా రైస్ లాంటి పలావ్ లాంటివి చేస్తున్నప్పుడు ఆ నీరంతా ఎగిరిపోయాక ఆ ముక్కల్ని తీసుకొని పైన చల్లుకుంటే ఆ వేడికి అవి మగ్గిపోతాయి. ఇది పర్టికులర్గా పనసకాయ బిర్యానీ లాంటిదైతే కాదు, కానీ ఈజీగా చేసుకోవచ్చు. తీయగా లేకుండా బాగా పండిపోకుండా వగరగా ఉన్న ముక్కలతో ఇలా చేయొచ్చు. పనసకాయ బిర్యానీ చేయాలంటే దానికి చాలా అనుభవం ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా కానీ అది రుచిగా ఉండదు అనేది అంటుంటారు. ఇది పనసకాయ బిర్యానీకి అమ్మమ్మ అనుకోండి, పనసకాయ పలావ్ అనుకోండి, మీ పిల్లలకి బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉంది? నిజం చెప్పు. బాగుంది. బాగుంది. బాగుందా? స్పైసీ ఉందా లేదా? బాగుందా? ఇంకా మిగిలిపోయిన పూర్తిగా రాని అటువంటి పనస తొనలతో మనం వాటిని చిప్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో పూర్తి లింక్ పైన డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దానిపైన క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ.